మన పాటల పుస్తకంలో 19వ పాట పాడే సహోదరులు ఉన్నారు. దయచేసి ఇక్కడికి రండి, ఈ పాట పాడదాం. మన మధ్యలో ఇప్పటి వరకు దేవుని వర్తమానం అందించిన దైవజనులు పాల్సన్ గారికి మనందరి తరపున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. వారు చివరి ప్రసంగం ఈరోజు ఇక్కడ అవసరం బట్టి వెళ్తున్నారు. వారు మన మధ్యలో ఉండటం మనందరికీ దేవుని స్వరాన్ని వినిపించుట కొరకు దేవుని చిత్తములో నిలబెట్టిన దాసుడు. ప్రభు వారి తండ్రి గారి నుండి మనకు వాళ్ళ నాన్న ఈ రోడ్లో వాక్యం చెప్పాడు. ఇప్పుడు పాల్సన్ కూడా దేవుని వాక్యాన్ని ఇదే రోడ్లో వాక్యం అందించడం చాలా విశేషమైన విషయం. ఈ పాట పాడే అబ్బాయి సహోదరు తొందర రండి. 19వ కీర్తన. ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమైన కీర్తన వచ్చిన వారు దయచేసి మనం విన్న వాక్యానికి అనుగుణంగా ఈ పాట పాడి దేవుణ్ణి మహిమపరుద్దాం. ఇలాగ సభల్లో మన దేవుని వాక్యాన్ని విపులంగా విన్నాం. ఈ విషయాలు మేము ఇంకా మరలా అధ్యక్షులుగా వివరించడం కంటే విన్న విషయాన్ని జాగ్రత్తగా హృదయంలో ఉంచుకోవటం చాలా మంచి ఆశీర్వాదకరమైన సంగతి. సహవాసంలో మన సంఘ ప్రత్యేకత ఏమిటంటే అపోస్తుల బోధ యందును సహవాసమందును అన్నాడు. ఎప్పుడైతే సంఘ సహవాసం అలాగే కుటుంబ సహవాసాలు అన్ని సమృద్ధిగా ఉండటం వలన మనకు ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి అందుకు చేత మన సహవాసం దేవునితో ఉండాలంటే వాడు సంఘములో ఉండాలి. ఒకవేళ వారు ఇదివరకు ఒక భక్తుడు ఇలా చెప్పాడు, ఒకవేళ వారికి సంఘంలో ఉండటం లేకపోతే ఎక్కడ ఉంటారన్నా, సంఘం లేకపోతే దొంగల్లో ఉంటారంట. ఒకడు దేవుని బిడ్డలు దేవుని సంఘం లేకపోతే వాళ్ళు దొంగల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి అలాగ ఉండకూడదని దేవుని ఉద్దేశం. సహవాసం అనేది చాలా అవసరం. కుటుంబ సహవాసం మరి లేకపోతే ఏ సహవాసం లేకపోయినా కానీ వాడు ఇంకొక దొంగల గుంపులో ఉంటారు. కాబట్టి సంఘ సహవాసం మీరున్న ప్రాంతాల్లో మర్చిపోతే అది దొంగల గుంపు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మరి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనసు దగ్గర పెట్టుకుని బ్రతకటం చాలా మంచిది. 19వ కీర్తన ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే, ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే, ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే, ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే. ఎంతెంత రమ్యం, ఎంతెంత ప్రేమం, ఎంతెంత రమ్యం, ఎంతెంత క్షేమం. మన ఐక్యత అన్యోన్యత, మన ఐక్యత అన్యోన్యత. ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే, ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే. అహరోను తలపైన పోయాబడి అతని గడ్డము మీదుగా కారెనా. అహరోను తలపైన పోయాబడి అతని గడ్డము మీదుగా కారెనా.
దిగజారెనా అది ఆత్మ తైలం అభిషేక తైలం అది ఆత్మ తైలం అభిషేక తైలం ఎంతెంత రమ్యం ఎంతెంత క్షేమం ఎంతెంత రమ్యం ఎంతెంత క్షేమం మన ఐక్యత అన్యోన్యత మన ఐక్యత అన్యోన్యత ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే అచ్చమైన గోపరసము 500 స్వచ్ఛమైన ఓలివ 500 అచ్చమైన గోపరసము 500 స్వచ్ఛమైన ఓలివ 500 నిమ్మగడ్డి నూనె మరి లావంగ పాట నిమ్మగడ్డి నూనె మరి లావంగ పాట సిరిసగముగానున్న సంబారము సిరిసగముగానున్న సంబారము ఎంతెంత రమ్యం ఎంతెంత క్షేమం ఎంతెంత రమ్యం ఎంతెంత క్షేమం మన ఐక్యత అన్యోన్యత మన ఐక్యత అన్యోన్యత ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే సియోను శిఖరముపై పారుచున్నదా హెర్మోను హిమముగను జారుచున్నదా సియోను శిఖరముపై పారుచున్నదా హెర్మోను హిమముగను జారుచున్నదా శాశ్వత జీవామచట ఆశీర్వాదమచట శాశ్వత జీవామచట ఆశీర్వాదమచట ప్రభువే ఆజ్ఞాపించగా ప్రభువే ఆజ్ఞాపించగా ఎంతెంత రమ్యం ఎంతెంత క్షేమం ఎంతెంత రమ్యం ఎంతెంత క్షేమం మన ఐక్యత అన్యోన్యత మన ఐక్యత అన్యోన్యత ఇది సహవాస సౌభాగ్య సౌందర్యమే ఇది సహవాస సౌభాగ్య సౌగంధమే ఇది సహవాస
దేవుడు మనకు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి నేను మరొకసారి మీకు జ్ఞాపకంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నా. ఇది సరి అయిన సమయం. సంఘాలలో, విశ్వాస యాత్రలో, కుటుంబంలో ఎలాగా ఎన్ని భేదాలున్నా సాయంత్రం ఇంట్లో ఉంటారో అలాగే సంఘాలను వదిలిపెట్టి చిన్న విషయాలకే తగాదలాడుకొని మందిరానికి మానిపడేసి ఆ క్రమకోడికలకు వెళ్ళక, విజ్ఞాపనకు వెళ్ళక, వెళ్ళిన పాటలు పాడకుండా మౌనంగా ఉండటం మంచిది. కానీ అసలు ఎగ్గొడితే వాడు ఎందుకు పనికి రాకుండా పోతారు. అట్లా ఎగ్గొడితే వాడు దొంగల్లో చేరేస్తారు. వాళ్ళు ఎవరైనా కానీ, ఇంటి దగ్గర సహోదరులైనా కానీ సహోదరులైనా. ఈ మంచి సందేశం ప్రభు మనతో, ఆయన స్వరాన్ని మన మధ్యలో ఉంచాడని మనము జాగ్రత్త. ఒకవేళ తేడా వస్తే సంఘ పెద్దలతో కానీ సహోదరులతో కానీ మౌనంగా వెళ్ళండి, మందిరంలోనే ఉండండి. అప్పటి వరకు ఒకవేళ పెద్దలు ఇంకొకరు వచ్చి అయ్యా మీ పరిస్థితి ఏంటి అనే అంతవరకు కూడా ఆ సంఘములో మౌనముగా కూర్చుంటూ ఉండాలి. ఇలాగా అనేక సార్లు పెద్దలు ఐజక్ అన్న గారు ఇట్లాంటి సంగతులు చాలా చెప్పారు. ప్రభు మహాకృపను బట్టి మరి ఐజక్ అన్నతో మాకున్న దాదాపు మా యవన ప్రయాణం నుండి అన్న వాక్యం చేయడానికి చాలా గోనిపూడిలో పూరిపాక మందిరం ఉన్నప్పటి నుండి వస్తూ ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు యాత్రలో అనేక సంగతులు, అనేక విషయాలు నేర్చుకున్న దైవజనులు ఇప్పుడు మన మధ్యలో వాక్యం అందిస్తారు. మన మధ్యలో ఈరోజు ఉండి బయలుదేరి వెళుతున్న బ్రదర్ పాల్సన్ గారికి మరొక్కసారి మనందరి తరపున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో పెద్దలు ఐజక్ అన్న గారు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా మరి చింతపల్లి నుండి సహోదరులు రత్నం గారు ప్రార్థన చేయడానికి రావాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల వంచి మోకరించినట్లయితే. దయాళుడైన మా దేవ, కృప కలిగి నీ నామం బట్టి స్తోత్రములు తండ్రి. ప్రార్థించి నిరీక్షించిన రీతిగా ఈ స్థలంలో ప్రభా శ్రేష్టమైన నీ మాటలు మీరు అందిస్తున్న విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసులను తండ్రి మీరు నిలబెట్టుకున్న తండ్రి, మా ఆత్మీయ స్థితిగతులను తండ్రి, మా బలహీనతలను, మా విధేయతలను తండ్రి, ఏ విషయంలో తప్పిపోయామో ప్రభా, ఏ విషయాల్లో తండ్రి సంబంధాలు తండ్రి కోల్పోయామో తండ్రి, ఈ మాటల చేత మమ్మల్ని పురికొల్పిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న మాటలు మా హృదయంలో తండ్రి భద్రపరుచుకున్న తండ్రి, నేను సరి చేసుకోవటానికి ప్రభా, చక్కదిద్దుకోవటానికి నీ ఆత్మ సహాయాన్ని తండ్రి మాకు బలంగా అనుగ్రహించండి. మరొక దాసుడు తండ్రి పక్షము నిలిచి తండ్రి మాట్లాడబోతుండగా తండ్రి సంపూర్ణంగా ప్రభా ఇంకా అనేక మాటల చేత తండ్రి మన సంపూర్ణంగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ స్వరూప్యంలో తండ్రి సంపూర్ణంగా మార్చబడినట్లుగా తండ్రి మీ దాసును తండ్రి నిలవబెట్టి తండ్రి, మా ఆత్మీయ అవసరతలు ఎరిగిన దేవుడు, మా కన్న తండ్రివి తండ్రి, ఈ మాటల చేత మమ్మల్ని ఆశీర్వదించి తండ్రి దీవించమని, నమ్మని వారుంటే తండ్రి పాప క్షమాపణ రక్షణ పొందుటకు నీ కృపా సహాయం అందించమని మీ దాసుల తండ్రి చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చివరున్న వాళ్ళకు కూడా వినపడుతుంది కదా, కొంచెం హమ్మింగ్ సౌండ్ రాకుండా సౌండ్ ఎక్కువగా పెట్టండి. ఎంతో చక్కని దైవ సందేశాన్ని మనం విన్నాము. దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని విన్న మనం అనుసరించాల్సినటువంటి బాధ్యత ఉన్నదని మనం జ్ఞాపకం చేయబడ్డాం. వినడం మాత్రమే కాదు, విన్న వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. అందుచేత
రాత్రివేళ దేవుని దాసులు అద్భుతమైనటువంటి సంబంధాలను గురించినటువంటి వివరాలు మనకు అందిస్తూ ఉండగా వాటిని మనము అనుసరించవలసినటువంటి బాధ్యత మనకు ఉన్నది. ద్వితీయోపదేశకాండ గ్రంథం కూడా మీరు నా ఆజ్ఞలు వినడం మాత్రమే కాదు, వాటిని అనుసరించి నడుచుకోండి అనే మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. నా మాటలు, నా ఆజ్ఞలు, నా కట్టడలు మీరు అనుసరించండి, ఆ విధంగా నడుచుకోండి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ లిజనింగ్, క్రిస్టియానిటీ ఈజ్ లివింగ్. క్రైస్తవ్యము అని అంటే జీవన విధానం, మన జీవితం. క్రిస్టియానిటీ అంటే మనం అనుసరించి నడుచుకునే విధానం క్రిస్టియానిటీ అంటే. అందుచేత దేవుని పిల్లలుగా మనము వినాల్సిన విషయాలు, గ్రహించాల్సిన విషయాలు, అనుసరించవలసిన విషయాలను గురించి దైవ గ్రంథం మనకు సూటిగా తేటగా తెలియజేస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో మొదటి 3 అధ్యాయాలలో హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ కనబడుతుంది. అంటే ఇశ్రాయేలీయుల గత చరిత్ర. మోషే భక్తుడు చాలా విషయాలు వారికి జ్ఞాపకం చేశాడు. 39 ఏళ్ల నుంచి దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంగతులన్నిటినీ 3 అధ్యాయాలు చెప్పారిచ్చాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని సీనాయి పర్వతం మీద దేవుడు మోషే ద్వారా ప్రజలకు అందించాడు. 39 years ago, 39 సంవత్సరాల క్రితం అందించినటువంటి మాటలు అవి. ఆనాడు వారు ఏం చేశారో, ఎలా ప్రవర్తించారో, ఎలా దెబ్బతిన్నారో, ఎలా నష్టపోయారో, ఆ విషయాలన్నీ కూడా మనకు ముందున్న భాగాల్లో ఉన్నాయి. అంటే నిర్గమకాండ గ్రంథంలో ఉన్నాయి, సంఖ్యాకాండ గ్రంథంలో కూడా ఉన్నాయి. అందుచేత వాటిని గురించి మనం ఆ గ్రంథాల్లో ధ్యానం చేయగలం. ఆయన ఒక చిన్న మాట చెప్తాడు, దాని విశ్లేషణ, దాని వివరణ ముందున్నటువంటి గ్రంథాల్లో చాలా చక్కగా కనబడుతుంది. అందుచేత మొదటి 3 అధ్యాయాలు భూతకాలం, అంటే గడిచిన కాలం. తర్వాత ఉన్నటువంటి 4వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం దాకా, 4వ అధ్యాయం మొదలుకొని 26వ అధ్యాయం వరకు ఇవేం తెలియజేస్తున్నాయి అని అంటే, నైతికమైన విలువలు కలిగి సమాజంలో, సంఘములో ప్రజలతో కలిసి ఎలా జీవించాలి అనేటువంటి వివరాలు. చట్ట ప్రకారంగా లా సందర్భంగా మాట్లాడుకోవాల్సి వస్తే మోరల్ అండ్ సివిల్ కోడ్ అంటారు. మోరల్ అండ్ సివిల్ కోడ్ ఇవి లాయర్స్కి బాగా తెలిసిన పదాలు. కోర్టుల్లో వీటిని గురించి బాగా మాట్లాడతారు. మనకు కూడా చట్టం ఉంది, సివిల్ కోడ్ ఉంది. ఒక పౌరుడు సమాజంలో ఎలా జీవించాలి, వేరే వాడి స్వతంత్రాన్ని మనం ఎలా అన్యాక్రాంతం చేయకుండా ఉండాలి, హౌ షుడ్ వీ లివ్ మోరల్లీ, నైతికంగా మనం ఎలా జీవించాలి అంటే దీని అర్థం ఏమంటే ఇతరులతో, ప్రజలతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలనే. ఇప్పుడే కదా మనం విన్నాం, మొదటి పేతురు పత్రిక అంతా కూడా 3 రకాల సంబంధ బాంధవ్యాలను గురించి చెప్పాడు. ఆ కోణంలో చదవమన్నాడు. అది ఒక్కటే కాదు, అది ఒక కోణం. ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి పేతురు పత్రికలో. ఈ కోణంలో నుంచి చదవండి.
దేవునితో సంబంధం, మనుషులతో సంబంధం, శ్రమలతో సంబంధమని 3 సంబంధ బాంధవ్యాలను గురించి చాలా వివరంగా దైవ సేవకులు మనకు అందించారు. అలాగే 4వ అధ్యాయం మొదలు 26వ అధ్యాయం వరకు ఉన్నటువంటి మేజర్ పోర్షన్లో, ఈ పెద్ద భాగంలో మానవుడు కలిగి ఉండవలసినటువంటి నైతికమైన విలువలేమిటి, సమాజంలో పాటించవలసిన పద్ధతులు ఏమిటి అనేటువంటి వివరాలు దేవుడు వ్రాయించాడు. మనందరికి తెలిసినట్టుగా మోషే ద్వారా ఇశ్రాయేలు జనులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఎన్ని? ఆజ్ఞలు 10. తెలిసిన వాళ్ళు కూడా చెప్పటం వాళ్ళు ఎందుకనో, వినపడదనే 10 మంది 10 అని అనంటే వినపడదా? ఎడదాకా వినిపిస్తుంది. అందరికి తెలిసిన మాటే. వీళ్ళు మళ్ళీ అనండి, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్ని వారికి? 10. అంతే, అందరికి తెలుసు. 10 ఆజ్ఞలు మీకు వచ్చా? 10 ఆజ్ఞలు వచ్చా? 10 ఆజ్ఞలు చెప్పగలిగితే భలే ఉంటుంది. ఇందులో ఒక రాతి పలక మీదేమో 4 ఆజ్ఞలు రాశాడు, ఒక రాతి పలక మీదేమో 6 ఆజ్ఞలు రాశాడు. దేవుడు తన వేలుతో వ్రాసినవి ఫస్ట్ ట్రిప్లో ఇచ్చిన పగలగొట్టాడు మోషే. అందుకన్నాడు, మోషే నువ్వు మళ్ళీ ఇట్టటి రాళ్ళు తయారు చేసుకో, దాని మీద రాత నేనే రాస్తా, కానీ రాళ్ళు మాత్రం నువ్వు తయారు చేసుకోవాలా. ఎందుకంటే నేను ఇచ్చిన పగలగొట్టావు జనం మీద కోపంతో. జనం మీద కోపంతో చాలా తప్పులు చేస్తావా నువ్వు? జనం తప్పు చేస్తారు, వాళ్ళని బట్టి నువ్వు కూడా తప్పు చేస్తావు. అందుకని నీకు శ్రమ పెడుతున్నా, కష్టపెడుతున్నా. యూ ప్రిపేర్ స్టోన్స్, నీవు రాళ్ళు సిద్ధపరచుకో. మొదటి రాయి మీద 4 ఆజ్ఞలు రాయాలి. 2వ రాయి మీద ఎన్ని ఆజ్ఞలు ఉండాలి? 6 ఆజ్ఞలు ఉండాలి. మొదటి రాతి మీద ఉన్న 4 ఆజ్ఞలు దేవునికి మనిషికి సంబంధం ఉన్న ఆజ్ఞలు. చెప్పండి, ఎవరెవరికి సంబంధం? రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యుమానిటీ, మానవులకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు. 2వ రాతి పలక మీద ఉన్నటువంటి 6 ఆజ్ఞలు ఉన్నాయే, అవి మానవులకు సంబంధాలు. ఎవరికి సంబంధాలు? మానవులకు అనండి. మానవులకు ఏందబ్బా ఇదేంది అనుకుంటున్నారా? అంటే తల్లిదండ్రులకు పిల్లలతో, పిల్లలకు తల్లిదండ్రులతో, భార్య భర్తలు, అలాగే భర్తలు భార్యలతో, అధికారులతో. ఇప్పుడు దాకా మనం విన్నాం ఈ సంగతులన్నీ. మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు. వాటిని గురించి 2వ పలక మీద 6 ఆజ్ఞలు చెప్పబడ్డాయి. ఈ 10 ఆజ్ఞలలో ప్రాముఖ్యమైనటువంటి సంబంధాలు 2గా విభాగించి, 1 దేవునితో సంబంధం, 2 ఇతరులతో సంబంధం. దేవునితో నీ సంబంధం ఏమి? దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నావు? దేవుడు ఎవరో నువ్వు ఎరిగావా? దేవుడు నీకేమై ఉన్నాడో నీకు తెలుసా? దేవుడు నీ సృష్టికర్త. దేవుడు ఎవరు? సృష్టికర్త. ఈ సంగతి ఎప్పుడు తెలుసుకోవాలి? బాల్యంలోనే తెలుసుకోవాలి. ప్రసంగి గ్రంథకర్త ఈ మాటలు అన్నాడు కదా, నీ బాల్య దినములందే నీ సృష్టికర్త అయిన నీ దేవుని తెలుసుకో, ఆయనకు నమస్కరించు, ఆయనను పూజించు, ఆయనకు భయపడు. బాల్యంలోనే తెలుసుకోవాలి. చాలామందికి బాల్యంలో చాలా సంగతులు తెలియవు. పెద్దోళ్ళు చెబుతుంటారు, అడ్డాలు చెబుతుంటారు పెద్దోళ్ళు. వాడి పిల్లోడు కదా, వాడికి ఏం తెలుసు అంటుంటారు. పిల్లోడు కదా వాడికి ఏం తెలుసు అంటుంటే, మొన్న ఎప్పుడో టీవీ ఎదురుగా కూర్చున్నాను ఇంట్లో, ఏదో వార్తలు వస్తామని, అంతలోకి పిల్లల పిడుగులు అనే ఒక కార్యక్రమం వస్తుంది. పిల్లలు పిడుగులు అంటోళ్ళు. వాళ్ళు ఒక పిల్లోడు మాట్లాడుతున్నాడు,
మా అమ్మకి మా నాన్నకి ఏం తెలియదు సార్ అంటున్నాడు. వాడు 3 ఏళ్ళు కూడా లేవాడికి. 3 సంవత్సరాలు కూడా లేనుడు ఏమంటున్నాడు, మా తల్లిదండ్రులకి ఏమీ తెలియదండి అంటున్నాడు. ఎంత దారుణమైన సంగతి కదా. పిల్లల యొక్క విధానాలు ఎంత భయంకరంగా తయారయ్యాయో, దేవుని క్రమాన్ని పాటించకపోయినందువలన, దేవుని భయము లేనందువలన, తల్లిదండ్రుల భయం అసలే లేనందువలన, పెద్దలంటే భయం లేనందువలన, గౌరవం లేనందువలన వారి ఇష్టానుసారమైనటువంటి జీవన విధానం, మాటలు, ఆలోచనలు, తలంపులు, క్రియలు దేవునికి దూరంగా ఉన్నాయి. దేవునికి ఎంత మాత్రం దగ్గరగా లేనే లేవు. అందుకు దేవుడు పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించండి తల్లిదండ్రులారా అని ఆయన బోధించాడు. ఆయన ఇచ్చినటువంటి మోరల్ సివిల్ కోడ్లో ఈ ఆజ్ఞలలో 6 ఆజ్ఞలు మానవ సంబంధాలు అన్నారు కదా. వాటిల్లో మనం గమనించినప్పుడు 6వ అధ్యాయం ఒకసారి చూడండి. 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయం. నీవు నీ కుమారుడు, ఏమిటా రిలేషన్ చూడండి. నీవు నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు అంటే నువ్వు, నీ కొడుకు, మనవడు, 3 బ్యాచ్ ఈజీగా కనపడతారు ఇళ్లలో. ఇంకొకరవ ఆయుష్కాలం పెరిగితే ఆ మనవడికి కూడా ఇంకొకడు పుడతాడు. అప్పుడు వాడు ముది మనవడు అవుతాడు. నీవు నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు, వాడి కుమారుడు. ఓ ఇట్టడి బ్యాచ్. ఓ ముసలాం ఉంది మా దగ్గర, మా ఊర్లోనే. ఆమె అంటుంది, నా ముది మనవడు పెళ్లి చూసి పోతానయ్యా నేను అంటుంది. ఊరకు చూడటం కాదు, వాడు ఉన్నాడు ఆల్రెడీ, వాడు పెళ్లి చేసుకోవాలంట. వాడికి సరిగ్గా 17 ఏళ్ళు కూడా లేవు. వాడు చదువుకుంటున్నాడు పాపం. ఎంతసేపటికి ఆ ముసలాం బాధ ఏం తెలుసా, వీడు పెళ్లి చూసిపోవాలయ్యా. వాడికి కూడా ఒక నలక కానీ కలిగితే ఎవడికే. నేనన్నాను, ముసలిదాన్ని నీ దురాశ నీదే. నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అవుతాయి. అయినా ఆయాసమే దుఃఖమే. అయితే ఈ ముసలాంకి ఏం అనారోగ్యం లేదు. మనకుండే షుగర్లు, బీపీలు ఏమి లేవు. ఆరోగ్యంగా తింటుంది, ఒక పూటే తింటుంది అన్నం. ఆరోగ్యంగా నడుస్తుంది, పనులు చేస్తుంటుంది, హుషారుగా ఉంటుంది. ఏందవా ఏం సంగతులు, ఎంత నీ వయసు? ఆయనకి వయసు కూడా తెలియదు. ఆమెకి వయసు తెలియదు, ఎంతో 50 ఉండమంటారా అంటది. ఇంకా 50 పదేగా 90 ఉంటాయి నాకు తెలిసి. 90 ఉన్నామే ఆరోగ్యంగా ఉంది. ఆమె మనమ సంతానం యొక్క పిల్లల పెళ్ళిళ్ళు చూడాలని ఆశ కలిగి ఉంది. నాకు అనిపించింది, నిజంగా ఈ ముసలాం ఎంత ధన్యురాలురా, ఎంత ఆయుష్కాలం, నిండు వృద్ధాప్యం, సెంచరీ కొట్టింది, నాట్ అవుట్. క్రికెట్ భాషలో చెప్తా ఉంటారు అప్పుడప్పుడు ఈ వయసు ఎంతరా అంటే 96 నాట్ అవుట్ అంటుంటారు. 96 ఏళ్ళు వచ్చినాయి అయినా అవుట్ కాల అంటుంటారు. దేవుడు తన గ్రంథంలో మానవ సంబంధాలను గురించి మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయంలో ఈ సంగతులే మొదలుపెట్టాడు ఆయన. నీవు నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు ఏం చేయాలి అని నువ్వు భయపడు. నీ కుమారుడు భయపడాలి, నీ మనవడు కూడా భయపడాలి. వాస్తవానికి ఆడ 3 సంగతులు రాశాడు, కానీ బైబిల్ గ్రంథంలో 4 సంగతులు రాశాడు. నిజంగా నా ముసలిదాని కోరికలాగే 4 సంగతులు రాశాడు. 4 తరాల వారిని గురించి రాశాడు. చాలాసార్లు ఈ మాటలు కూడా అనేక స్థలాల్లో నేను చెప్తా ఉంటాను. 1 must take care about 4 generations.
4 తరాలను గురించినటువంటి జాగ్రత్త మనం తీసుకోవాలి. ఆదికాండ గ్రంథములో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ నీ 4వ తరము వారు అంటున్నాడు. చూడండి 19వ అధ్యాయం 19వ అధ్యాయంలో క్షమించండి 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా అబ్రహామును గూర్చి చెప్పినది తన తర్వాత తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయాలు అనుసరించి నడుచుకోవాలని గైకొనుటకు వారికి ఆజ్ఞాపిస్తాడు. 15వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. 15-16 అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వస్తారు. అబ్రహాం నీ 4వ తరం వారు నోట్ చేసి పెట్టుకోండి. అది నీ 4వ తరం వారు. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీకంటే ముందున్న ఒక తరం ఉంది, నీ తరం ఒక తరం, నీ తర్వాత ఇంకొక తరం వస్తుంది, దాని తర్వాత కూడా ఇంకొక తరం వస్తుంది. అబ్రహాం నీ 4వ తరాన్ని గురించి ఆలోచించావా అంటే ఆయన అంటున్నాడు, ఎందుకై నాకు పిల్లలే లేరు, కుమారుడే లేడు కదా, ఇంకా 4వ తరం ఏంది? చెప్పిన మాట వినవయ్యా, నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు. అప్పుడే చెప్పేశాడు, నీ కుమారుడు పుడతాడు, వాడికి ఇంకొకటి పుడతాడు, వాడికి ఇంకొకటి పుడతాడని 4 తరాలను గురించినటువంటి సంగతులు అబ్రహామునకు ముందుగానే తెలియజేశాడు. ఇప్పటికి కుమారుడు పుట్టల, ఇక్కడ కుమారుడు లేడు. అబ్రహాము నమ్మటానికి శక్యంగా ఉంటుందా? నమ్మటానికి ఇబ్బందే. నమ్మాడంటే ఎంత గొప్ప విశ్వాసం అర్థం చేసుకోండి. నీ 4వ తరం వారు వస్తారు. అబ్రహాం ఒక తరం మనకు తర్వాత తెలిసింది కాబట్టి వరుసగా తరాల పేర్లు చెప్పండి. ఎవరెవరో? మొదటి తరం అబ్రహాము, 2వ తరం ఇస్సాకు, 3వ తరం యాకోబు, 4వ తరం యోసేపు లేక ఇశ్రాయేలు. ఓకే, యోసేపు. ఆ ఇశ్రాయేలుకున్న కుమారుల్లో 12 గోత్రాలు ఉన్నాయి. అందులో యోసేపు 4వ తరం. రైట్. ఎప్పుడు ఇస్సాకు లేడు, ఏమి లేదు. యోసేపు ఉన్న కాలంలో మళ్ళీ తిరిగి వస్తారా వీళ్ళని అబ్రహామునకు దేవుడు ముందుగా తెలియజేయడం ఎంత ఆశ్చర్యం. అందుకంటున్నాడు, యు టేక్ కేర్ ఆఫ్ యువర్ 4 generations. నీ 4 తరాల విషయమై జాగ్రత్త అన్నాడు. ఈ మాట చదువుకున్న తర్వాత నాకు ఆలోచన వచ్చింది, సంఘంలో కూడా 4 తరాలు ఉంటారుగా. సంఘంలో ఎన్ని తరాల వారు ఉంటారు? వృద్ధులు ఉంటారు, పెద్దలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, బాలబాలికలు ఉంటారు. అనండి మీరు. వృద్ధులు ఉంటారు, పెద్దవారు ఉంటారు, యవనస్తులు ఉంటారు, బాలబాలికలు ఉంటారు. సండే స్కూల్ బ్యాచ్ బాలబాలికలు అంటే 4 తరాల వారు సంఘములో ఉన్నారు. సంఘాన్ని నడిపించే పెద్దలైనా దేవుని సేవకులైనా ఖచ్చితంగా 4 తరాలను గురించినటువంటి ఆలోచన చేయాలి. ఇంట్లో కూడా అలాగే ఉంటారు. ముసలోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, యవనస్తులు ఉంటారు, పిల్లలు కూడా ఉంటారు. అన్నం వండే తల్లి ఏం చేయాలి? అన్నం వండే తల్లి ఏం ఆలోచించాలి? అరే ఇంట్లో 4 రకాల బ్యాచ్ ఉన్నారు. ఒకళ్ళు ముసలోళ్ళు, ఆ ముసలోళ్ళకి చాలా మెత్తగా ఉడికిస్తే కానీ తినరోళ్ళు. పెద్దోళ్ళు ఉన్నారు, బాగా వండాలా, మంచి కారం దట్టించాలా. యవనస్తులు ఉన్నారు, వాళ్ళకి చాలా అద్భుతమైన వంట కావాలా. పసిబిడ్డలు ఉన్నారు, కారమే తగలకూడదు. తల్లి వాళ్ళకు వంట చేసి పెట్టాలంటే ఎన్ని రకాలు ఉండాలండి? 4కి 4 రకాలు దాదాపుగా వండాలా. సంఘములో 4 రకాల వారు ఉన్నారు. వాక్యం అందించే నీవు, సంఘాన్ని జాగ్రత్తగా కాపాడే నీవు, వారికి అవసరమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని వడ్డించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది.
ఈ సత్యాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. అంశం అది కాదు కాబట్టి దానిలో ఉన్న వచనాలు నేను ఇంకేం ఎక్కువ చెప్పడంలా. ఒక్క మాట చెబుతా సంఘానికి సంబంధించి. తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో ఈ మాటలే ప్రభువు జ్ఞాపకం చేశాడు. తిమోతికి వ్రాసినటువంటి పౌలు వ్రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచనం. ఈ రెఫరెన్స్ భలే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇది 2వ తిమోతి పత్రిక, ఇది 2వ అధ్యాయం, వచనం కూడా 2వ వచనమే. చదువు. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ఇందులో ఎన్ని రకాల ఎంతమంది మనుషులు ఉన్నారు చూడండి. ఈ వచనంలో చూడండి. నీవు నా వలన విన్న సంగతి, నీవు ఇది 2వ తరం, నా వలన మొదటి తరం. నా వలన అనే పౌలు మాట మొదటి తరం, నీవు అనే మాట 2వ తరం. విన్న సంగతులు ఇతరులకు బోధించడానికి సామర్థ్యం గల మనుషులకు అప్పగించము. సామర్థ్యం గల మనుషులు 3వ తరం, ఇతరులకు బోధించడానికి 4వ తరం. అడేం మనుషులు లేనట్టే ఉండారు 2వ వచనంలో. కానీ ఎన్ని తరాల మనుషులు ఉన్నారు చూడండి. ఎన్ని తరాల మనుషులు ఉన్నారు. రాత్రిపూట సరిగ్గా బైబిల్ చూడలేకపోతాం అనుకుంటున్నారు. సరే మనసు పెట్టండిలే, వినండి వినండి. 4 తరాల మనుషులు అక్కడ ఉన్నారు. తిమోతి, నువ్వు దేవుని సేవకుడు కదా, నా వలన కొన్ని సంగతులు నువ్వు విన్నావు, నేర్చుకున్నావు. నీవు నేర్చుకున్న సంగతులు ఇతరులకు అప్పగించాలి. వారు రాబోయే వారికి అప్పగిస్తారు, నేర్పిస్తారు. దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని వాక్యాన్ని పంచుకునే విధానాన్ని గురించి ఎంత చక్కగా 4 తరాల విషయమైన శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉండాలో దేవుడు ఈ భాగంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ద్వితీయోపదేశ కాండ గ్రంథం 6వ అధ్యాయంలో కుటుంబాన్ని గురించినటువంటి మాటే చెప్పాడు. నీవు నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు, నీ దేవుడైన యెహోవాకు భయపడాలి. ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. సామెతల గ్రంథంలో మనం చదువుతాం ఆ మాట. దేవుని యందలి భయం జ్ఞానానికి మూలమది. నీ కుటుంబం జ్ఞానంతో నడుచుకోవాలా, నీ కుమారుడు జ్ఞానవంతుడు కావాలా, నీ మనవడు జ్ఞానవంతుడు కావాలా, నీ ముది మనవడు జ్ఞానవంతుడు కావాలా అంటే యూ షుడ్ ఫియర్ గాడ్. దేవునికి నువ్వు భయపడాలా. దేవుని భయం సమాజంలో లేకుండా పోతా ఉంది. దేవుని భయం కుటుంబాల్లో లేకుండా పోతా ఉంది. దేవుని భయం వ్యక్తుల దగ్గర లేకుండా పోతా ఉంది. దేవుని భయం కదండి, దేవుని భయం మనుషుల దగ్గర కనబడడం వల్ల, సంఘాలలో కూడా దేవుని భయం ఉండడం వల్ల ఇది అంత విచారకరమైన సంగతి. అయ్యా ఇట్లా చేయొచ్చా, అది చేస్తే ఏమైంది కానివ్వండి అంటున్నారు. దేవుడు ఉన్నాడన్న భయం కూడా లేదు. దేవుడు చూస్తున్నాడన్న భయం కూడా లేదు. దేవుడు వింటున్నాడన్న భయం కూడా లేదు. తీర్పు తీరుస్తాడు దేవుడు అన్న భయం కూడా లేదు. అయ్యో దేవుని భయమే లేకుండా పోయిందే, ఎంత విచారకరమైన సంగతి. దేవుని భయం చాలా అవసరం. యు మస్ట్ ఫియర్ గాడ్. వై యూ షుడ్ ఫియర్ గాడ్? దేవుడు అంటే మనం ఎందుకు భయపడాలి? ఆయన సర్వోన్నతుడైన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వజ్ఞుడైన దేవుడు, సర్వకాలాల్లో ఉన్న దేవుడు. ఆయనకు మించిన జ్ఞానం, శక్తి ఎవ్వరికి లేనే. సర్వశక్తి కలిగిన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఆల్మైటీ గాడ్. ఆయనకు భయపడాలా, ఆయనకు భయపడాలి, ఆయనకు భయపడాలి. దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తే ఏం ఉపయోగం లేదు కదా. పిల్లలు ఇంటి దగ్గర పుస్తకం ఎట్టు పెట్టుకొని లోపల సెల్ ఫోన్ పెట్టుకొని చూస్తున్నారు, యూట్యూబ్ అంటున్నారు.
రే ఏం చేస్తారు? చదువుకుంటున్నా. ఏముంది? ఇది ఇట్ట అంటారు అంతే. సెల్ ఏడుంది ఇట్ట అంటారు. ఏం భయం లేదు వాళ్ళకి? తల్లిదండ్రులు భయం లేదు. సరే తల్లిదండ్రులకు లేకపోతే దేవుడు ఒకడున్నాడు చూస్తున్నాడు తెలీదా? ఆయన చూస్తున్నాడన్న భయం ఉందా లేదా? ఆయన వింటున్నాడు భయం ఉందా లేదా? సంఖ్యాకాండ గ్రంథంలో మోషే మీద మిరియాము సాడీలు చెబుతుంది వాళ్ళ అక్కే. మోషే అన్నున్నాడు అహరోను, ఈయనేమో అందరికంటే చిన్నోడు పాపం మోషే తమ్ముడు. వాళ్ళ అక్క అంటుంది, రే అహరోన్, మోషే పెద్ద మనగోడైపోయాడే, వాడు అసలే నత్యుడు, మాటలు సరిగ్గా రానివాడు, నువ్వు లేకపోతే వాడు ఏం మాట్లాడతాడురా? నువ్వు లేకుండా ఆయన మాట్లాడగలడా? ప్రజలను మెప్పించగలడా? ఒప్పించగలడా? సమాజాన్ని నడిపించగలడా? నీవే నోరుగా ఉన్నావు కదా. అసలు నా సంగతి తెలుసా నీకు? నేను మోసే చిన్నవాడుగా ఉన్నప్పుడు అమ్మోళ్ళు దాచిపెట్టలేక పెట్టులో పెట్టి నైన్ నదులు పడేస్తే కాపలా ఉండి కాపాడింది ఎవరు? నేనే, మిరియాం. నేనే కాపాడి ఈరోజు వాడు పెద్ద మనకోడై వినండి అంటున్నాడు. ఏందిరా ఇది? మనకు తెలీదా? ఈయనొక్కడే మాట్లాడుతున్నాడా? దేవుడు ఈయనొక్కని చేతే మాట్లాడిస్తున్నాడా? మనం మాట్లాడడం లేదా? ఎన్ని మాటలండి. కానీ విచిత్రమైన సంగతి ఏమిటంటే అక్కడ రాసిన మాట, దేవుడు ఆ మాట వినెను. మోషేకి వినపడలా, మోషేకి తెలియదు పాపం వాళ్ళు మాట్లాడుకుంటున్న సంగతి. ఎవరు విన్నారంటే ఈ మాట? దేవుడు ఈ మాట వినెను. ఒరే నేను గడియారం చూసుకోవటం మర్చిపోయినాయా? దేవుడు ఈ మాట వినెను. బైబిల్ మూసేసే నేను, మీరు కూడా మూసేసుకోండి. ఇంక విస్తరించి ఏం మాట్లాడడానికి లేదు. పెందలకాడ అన్నం పెట్టాలంటే మీకు చెప్పేశారు, అన్నోళ్ళు ముందే చెప్పారు. ఏం సంగతి అంటే రేపు పొద్దున పెందలకాడ రారా నీళ్ళు అన్నాడు. అందుకని పెందలకాడ ఆపేసి మీరు భోజనం చేసుకొని రేపు ఉదయం మీటింగ్ పెందలకాడ రావాలా. మీరందరూ ఆ మాట నాకు ఇస్తే ఇప్పుడు ఆపేస్తా. రేపు ఉదయం పెందలకాడ వస్తావంటేనే ఆపుతా. ఎప్పుడులాగా మామూలు అనుకుంటే చెబుతా. ఏమంటారు? పెందలకాడ వస్తారు అందరూ? ఏది వచ్చేవాళ్ళు రేపు పెందలకాడ వచ్చేవాళ్ళు చేతులు ఎత్తండట. వెరీ గుడ్. ఎన్ని పాటలు పాడాలి మీకోసం వెయిటింగ్లో? పాడి దుంప దిగిపోతుంది వాళ్ళకి. పెందలకాడ రేపు 4 పాటలేనంటే ఇంకొకటి కూడా ఎక్స్ట్రా పాడరు. ఉదయాన్నే పెందలకాడ రావాలా. దేవుని భయం లేకుండా పోయింది. వింటాడని ఏమి లేకుండా పోయింది? దేవుని భయం లేకుండా పోయింది. ఆదిమ సంఘములో ఒక్క మాట చదవండి. అపోస్తలకు బైబిల్ మూసేయమని ఏమనుకోబాకండి. అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 31 వచ్చిన మీరే చదవండి. 9:31. కావున యూదయ గలిలయ సమరయ దేశములందు అంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందరి భయం. సంఘానికి ఏముందండి? ప్రభువునందరి భయం. సంఘములో దేవుడున్నాడు. సంఘములో ఉన్న వ్యక్తులు మాట్లాడుకుంటుంటే దేవుడు వింటున్నాడు. సంఘములో జరిగే సంగతులన్నీ ఆయన చూస్తున్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ లుకింగ్ గాడ్, అబ్జర్వింగ్ గాడ్. ఆయన గమనించే దేవుడు, చూచే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ లిజనింగ్, వినే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ నోన్ గాడ్, తెలిసిన దేవుడు. దేవుడు అంటే తమాషగా ఆలోచించబాకండి. దేవుడు తెలిసిన దేవుడు. ఏం తెలుసు దేవుడికి? అన్నీ తెలుసు. నీ జన్మ తెలుసు. నువ్వు జన్మించక ముందు నీ సంగతి తెలుసు. జన్మించిన తర్వాత నువ్వు పసికోనగా ఉన్నప్పుడు తెలుసు. నువ్వు బట్ట కట్టుకొని పెద్దవాడు అవుతుండగా తెలుసు. నీ వయసును బట్టి నీ క్రియలన్నీ తెలుసు ఆయనకి. నీ హృదయం తెలుసు, నీ అంతరంగం తెలుసు, నీ చర్యలు తెలుసు, నీ ప్రస్తుతం తెలుసు, నీ భవిష్యత్తు కూడా తెలుసు.
అన్నీ తెలిసిన దేవుడు. ఆయన దగ్గర గంపాలు కొడితేట. మా అమ్మ దగ్గర నేను ఒకరోజు అరవక ఏంది నువ్వు ఎట్టంటే మాట్లాడుతావు నన్ను అన్నా నేను. ఆమె ఏందిరా అంది. ఏందిరా నువ్వు మాట్లాడేది అంది. అంటే ఏందమ్మా, నేను ఇంగ్లీష్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను రే అంటావేంది, రారా అంటావేంది, ఈరోజు ఆగురా అంటావేంది, ఏంది నువ్వు అని అన్నా నేను. ఏమనాలి నిన్ను అందా. ఏమనాలి, పేరు పెట్టి పిలువు మర్యాదగా, బాబు ఐజక్ బాబు అను. మళ్ళీ ఆమె రే ఇట్రారా అంది. ఏంది ఇంత పవర్ఫుల్గా అంది అని. ఏందమ్మంటే నరే నీ పుట్టుకంతా నాకు తెలుసు. నువ్వు పుట్టినప్పుడు ఎలికి పిల్లలు ఉండవు, పెద్ద ఇప్పుడు మౌనకోడు అయ్యావు అనుకుంటున్నావేమో. ఉయ్యాల తొట్లు వేస్తే ఉయ్యాలు కదిలితే కానీ నువ్వు ఏడుస్తున్నావని తెలియలా. ఏడవటానికి కూడా గొంతు లేక పాలు తాగితే చచ్చిపోతావన్నారు, పాలు ఇవ్వద్దు అన్నారు. నన్ను మందు తినమన్నారు, 2 ఏళ్ళు కారపొడి తిన్నా, నాటు మందు తిన్నా నీకోసం నువ్వు బతుకుతానంటే. ఈరోజు ఎంత పెద్ద మనగోడు పోయి టక్కకిక్కు చేసి నువ్వు బాగా చదివి లెక్చరర్ అయ్యి ఏందమ్మా అంటున్నావే, నీ బతుకంతా నాకు తెలిసి నోరు మూసుకోరా అంతే. ఇంకేముంది మాట్లాడటానికి? ఏమన్నా ఉందండి? ఏం లేదు. ఆమె చెప్పింది, కన్నీళ్ళతో చెప్పింది, నువ్వు బ్రతకడం కోసం నేను 2 సంవత్సరాలు మజ్జిగ కానీ కూర కానీ ఏమీ తినలేదురా. 2 సంవత్సరాలు ఒట్టి కారపొడి తిన్నాను నీకోసమే అని అంటే నా ఎచ్చులన్నీ పోయినాయి, నా డాంబికమైన మాటలన్నీ పక్కకు పోయినాయి. నా తల్లి నా కొరకు చేసిన సంగతి అంతా జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను ఆ ముందు ఏం మాట్లాడలేకపోయాను. ఆ రోజు ఇంక కాలేజీకి పోలే నేను. మా అమ్మ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నా నేను. అమ్మా నన్ను క్షమించు, నువ్వు నా కోసం చేసిన త్యాగం నాకు తెలియదు, నువ్వు నా ఎడల చూపిన ప్రేమ నాకు తెలియదు, అనవసరంగా మాట్లాడే నిన్ను. నా ఎడల నీకున్న ప్రేమ ఎంత గొప్పది, ఈరోజు నన్నిటి నిలబెట్టింది. ప్రభు అయిన దేవుడు ఎవరు అంటే ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, నీ కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించి సిలువలో శ్రమపడి నువ్వు నరకానికి వెళ్ళడం ఇష్టం లేక నిత్య జీవాన్ని ప్రసాదించడం కోసమై ఎన్నో శ్రమలు పొందిన ప్రభు ఆయన, ఎన్నో శ్రమలు పొందిన ప్రభు. ఆయనంటే భయం లేకుండా ఉంటే ఎట్లా? ఆయనంటే భయపడాలి, ఆయనంటే భయపడాలి. ప్రభువునందలి భయం సంఘములో ఉండాలి, ప్రభువునందలి భయం కుటుంబంలో ఉండాలి, ప్రభువునందలి భయం వ్యక్తుల్లో ఉండాలి, సమాజంలో ఉండాలి. దేవుని భయం కలిగి ఆయన కృపలో మనం ముందుకు వెళ్ళాలి. కొంతమందికి నరకం ఉంది, నమ్మకపోతే నరకానికి వెళ్తామన్న భయం కూడా లేదు. నిత్య నరకానికి వెళ్తారా అంటే ఏముందలే కానీ నిత్య నరకం అంటే పొయ్యిలో గాలినట్టు ఉంటుంది, ఇంకోసేపటికి గారిపోతాయిగా అనుకుంటున్నారు. యుగాయుగములు అగ్ని గంధకములతో మండే గుండం, అందులో నుంచి ఎవడు తప్పించుకొని బయటకు రాలేడు. అందుకే ప్రభు అయిన దేవుడు మాట్లాడుతున్న సత్యాలు మనము గ్రహించిన వారమై, ప్రభు మన ఎడల చూపిన ప్రేమను అర్థం చేసుకున్న వారమై, ఆ ప్రియ ప్రభువుని రక్షకునిగా మనం స్వీకరించి నిత్య జీవానికి వారసులు కావాలి. దేవుని అందలి భయము కలిగి కుటుంబాలు జీవించాలి. ప్రభు ఈ తలంపులను మన కొరకు ఆశీర్వదించును గాక. అయ్యా ప్రార్థన చేసుకుందాం, తలలో వంచండి. ఎవరైనా ఈ రాత్రి సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాలని మీ హృదయాల ఆలోచన కలిగి ఉంటే, ప్రభువు నిన్ను ఎరిగిన వాడని, ప్రభువు నిన్ను వినేవాడని, ప్రభువు నిన్ను చూచేవాడని మర్చిపోకుండా ప్రభువుని ఎడల చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకొని తీర్మానం చేసుకొని దేవుని బిడ్డలుగా మార్చబడాలని
ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ దాసుల నోట మీరుంచిన మాటలను బట్టి వందనాలు. మొదటి పేతురు పత్రికలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను గురించినటువంటి అద్భుతమైన విశ్లేషణ మీ దాసుని నోటిలో మీరు ఉంచారు. విన్న మా హృదయాల్లో భద్రం చేసుకుని అనుసరించడానికి నేర్పించండి. అలాగే ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభ వచనంలో కుటుంబం ఎలాగో మీకు విధేయులుగా ఉండాలనో, నీవు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు ఆ తర్వాత రాబోయే తరం కూడా ఎలాగో దేవునికి భయపడి భయభక్తులు కలిగిన జీవితాలు కలిగి ఉండాలో మీ గ్రంథములో మా కొరకు వ్రాయించారు. అందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రకటించబడిన మాటలకు ముద్ర వేయమని, రేపటి మీటింగ్ కోసమే మమ్మల్ని అందరిని సిద్ధపరిచి సకాలంలో చేరి రావడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి శక్తిగల జీవంగల శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కానానులోనికి తెచ్చితివి, పరిశుద్ధులతో చేర్చితివి. కానానులోనికి తెచ్చితివి, పరిశుద్ధులతో చేర్చితివి. ప్రణుతిల్చెదాను నిన్ను, ప్రణుతిల్చెదాను నిన్ను ప్రభువా. సాగిలపడి పూజింతుం ప్రభువా, సాగిలపడి పూజింతుం. ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకు సగణ. ధన్య 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 ప్రభుకు. అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది. భోజనం సిద్ధంగా ఉంది. అందరూ భోజనం చేసి పెందల కడినే పడుకొని పెందల కడినే లేచి సిద్ధం కావాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. మరి రేపటికి నీళ్లు కాయటం జరుగుతూ